రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు రైతన్నలు పెట్టిన ఏరువాక పండుగకు అజిరువా డెడట. వెనకపోంట ఎవరన్నా మంత్రులు కూడా పోయినరా. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ముగ్గురు ముత్తైదువుల లెక్క ముచ్చటగా ఏ పేరంటమైనా పోతుంటారు కదా. అందుకే అన్న పోయినరో లేదో చూద్దాం పని. వారెవా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సార్ కంటే మంచిగానే తయారైపోతుండు కదా. తెల్లటి దోతి కట్టుకొని ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటా పోతుంటే తెలుగు సినిమా డైరెక్టర్లు ఎవ్వరు చూసినా మొదలు సారుతోనే సినిమా తీసేదందుకు కాల్ సీట్ల కోసం కావలి కాసే తట్టే కానొస్తుంది. అబ్బబ్బబ్బబ్బా తువ్వాలు ఏమన్నా కట్టిండా. వారెవ్వ ఇట్లా పోటోలకు పోదులిచ్చుడైనా వీడియోలకు స్టిల్స్ ఇచ్చుడైనా పొలిటికల్ లీడర్ల ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ తర్వాతనే ఎవ్వలైనా అన్నట్టే ఉన్నది కదా. ఇట్లా అన్నదాతలు పెట్టిన ఏరువాక కార్యంకు హాజరుపడి మొదలు పూజలు చేసి అటెనక సిక్కి నాగలి పట్టి దున్నుకం సురువు చేసిండు. నాగలి పట్టుకొని దున్నుతుంటే శ్రీమంతుడు సినిమాల పాట యాదికొస్తున్నది కదా. ఇట్లా దున్ని ఇత్తునం కూడా పెట్టుకొచ్చినట్టే ఉన్నాడు. అయ్యా మీరు ఇట్లా యాక్టింగ్ మంచిగానే చేసుకుంటా సంబరపడుతుండ్రు కానీ మీ షెయి సర్కారు వానకాలం సీజన్ రైతు భరోసా పైకమన్నా యాళ్లకు చేస్తే మంచిగుంటదని అన్నదాతలంతా అవస్థలు పడుతుర్రు. ఇగురంతోనే మొదలు రైతుల ఖాతాల్లో పైసలు ఏపిచ్చే పని పెట్టుకోండి. ఇంకో ముచ్చటేందంటే మీకు రైతులు మాత్రమే ఓట్లేయలేదు, ప్రైవేటు స్కూళ్ళల్లో పిల్లలకు చదువులు చెప్పిస్తున్న పిల్లల అవ్వయ్యలు కూడా ఉండ్రు. వాళ్ళు ఫీజులు కట్టలేకపోతుండ్రు. ప్రైవేటు స్కూళ్ళోళ్ళు వాళ్ళ నెత్తుర్ను జనిగెల్లెక్క వీలుసుకుంటుంటే పికరు పెట్టుకొని ఫీజుల భారం మోయలేకపోతుర్రు. అసొంటోళ్ళను కూడా ఇట్లనే ప్రైవేటు బడుల కాడికి పోయి వాళ్ళ బాధలు అరుచుకోండి. మీరు సర్కారు బడుల ఎట్లాగో చదువు సక్క చెప్పరు కానీ ప్రైవేట్ స్కూళ్ళకే పేరెంట్స్ పిల్లలను తీసుకుని ఎగబడుతుంటారు కాబట్టి వాళ్ళ బాధలు అర్థం చేసుకుని ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రైవేట్ దవాఖానాల దవాఖానా ఖర్చులు ప్రభుత్వమే ఎల్లదీస్తున్నట్టే ప్రైవేట్ స్కూళ్లకు కూడా మీరే ఫీజు శ్రీ అనో రుసుం శ్రీ అనో పథకాలు కొలాయించి ప్రైవేటు స్కూళ్లకు ఫీజులు మీరే చెల్లిస్తారంటే మీ షెయి సర్కారును ఎల్లకాలం యాది పెట్టుకుంటారు. మళ్ళా మీ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు. అట్లా కూడా ఆలోచన చేయండి సారు. ఎందుకో చేస్తలేరు అట్లా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.